ప్రభు పేరట ఈ ఆరాధనకి కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. బైబిల్లో ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం. 6వ అధ్యాయం 13వ వాక్యం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. మనం ధ్యానించే మాట ఏంటంటే మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. చెప్పండి గట్టిగా ఒకసారి, మిమ్మును మీరే. మరోసారి చెప్పండి, దేవునికి అప్పగించుకోండి. చూడండి, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకండి. మీ దేహంలో ఉన్న అవయవాలన్నిటినీ దుర్నీతి సాధనాలుగా మార్చుకోవద్దు. ఈ దేహం దేవుని ఆలయం. ఈ దేహం దేవుని వల్ల మనకు కలిగినది. ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవం దేవుని నామ ఘనత కోసం వాడబడవలసినది. చూడండి, దుర్నీతి సాధనాలుగా మార్చుకోవద్దు మీ అవయవాలు. దుర్నీతికి అప్పగించుకోవద్దండి మీ అవయవాల్ని. నీతికి సాధనాలుగా ఉండేటట్లుగా మీ అవయవములను అప్పగించుకోండి. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనములుగా ఉండుటకు దేవునికి అప్పగించుకోండి. మనమైనా మన దేహంలో ఉన్న సర్వస్వం ఏదైనా దుర్నీతి సాధనాలుగా ఉండకుండా నీతి సాధనాలుగా ఉండేదానికోసం మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాలి. అలాగే 6వ అధ్యాయం 19వ వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించిద్రో అలాగుననే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. చూడండి, అక్రమము చేయుటకై అపవిత్రతకు అప్పగించారు మీ అవయవాల్ని. ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై నీతికి దాసులుగా ఉండేదానికి అప్పగించండి. ఇప్పటివరకు మీరు మీ అవయవాల్ని, మీ దేహాన్ని, దేవునికి ఆలయముగా ఉన్న మీ హృదయం అనే ఆలయాన్ని పాపమునకు దాసులుగా ఉండుటకు, అపవిత్రతకు, అలాగే అక్రమానికి మీ అవయవాల్ని అప్పగించారు. ఇప్పుడు నీతికి దాసులుగా ఉండుటకు, పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతికి దాసులుగా ఉండేదానికి అప్పగించండి. చూడండి, మనల్ని మనం నీతికి దాసులుగా ఉండేదానికి దేవునికి అప్పగించుకోవాలి. పరిశుద్ధత కలిగి బ్రతికే దానికోసం మనల్ని, మన శరీరంలో ఉన్న సమస్తాన్ని దేవునికి అప్పగించాలి. నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామాన్ని సన్నుతించుచు ఆయన ఆరాధించు అని కీర్తనకారుడైన దావీదు కీర్తన రాసినప్పుడు తన ప్రాణానికి, తన దేహంలో ఉన్న అంతరంగంలో ఉన్న సమస్తానికి దేవునికి అప్పగించి స్తుతించమని చెప్పాడు. దేవునికి అప్పగించుచు తన దేహంలో ఉన్న సమస్తం దేవుణ్ణి స్తుతించమని కీర్తించాడు దావీదు మహారాజు. కనుక ప్రియ సహోదరులారా, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి నీతికి దాసులుగా ఉండేదానికోసం. అలాగే మనము మృతులలో నుండి తిరిగి లేచామని, సజీవులమై ఉన్నామని, మృతులలో నుండి సజీవులం అనుకోండి. ఎందుకంటే మన దేవుడు మృతమైన క్రియల్ని బట్టి, మనలో ఉన్న మృతమైన క్రియల్ని బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. మనం నీతిమంతులుగా మార్చబడాలని ఆయన తిరిగి లేచాడు. మనము మృతులలో నుండి సజీవులం అనుకొని, దేవుడు మన కోసం మరణించి తిరిగి లేచాడని, మనం కూడా బాప్తిసం ద్వారా చనిపోయి
తిరిగి లేచామని నమ్మి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. చూడండి, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చదవండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. వినండి జాగ్రత్తగా. దేవుని చిత్త ప్రకారం బాధించబడేవాళ్ళు. యేసయ్య మనందరి కోసం బాధపడ్డాడు. యేసయ్య మనందరి కోసం సిలువ వేయబడ్డాడు. మనందరి కోసం అవమానమును నిర్లక్ష్యం చేశాడు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధపడొద్దు. ఆ మాటలు కూడా ఉంటాయి అక్కడ 14వ వాక్యం నుండి చదివితే. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైనప్పుడు మహిమా స్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధను అనుభవింప తగదు. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక ఇప్పుడు 19వ వాక్యం. దైవ చిత్తానుసారంగా బాధపడేవాడు మంచి ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను, అది మేము బాధపడుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, మేము కష్టపడుతున్నాం, మాకు చాలా కష్టాలు వచ్చాయి, మాకు చాలా బాధలు వచ్చాయి, చాలా శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి. దైవ చిత్తానుసారంగా నువ్వు బాధపడుతున్నప్పుడు సత్ప్రవర్తన గలవాడవై నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మని, నీ శరీరాన్ని దేవునికి అప్పగించాలి. ప్రాణాత్మ దేహాల్ని దేవునికి అప్పగించాలి. నా పరలోకపు తండ్రి, ఈ బాధలు నేను భరించలేకపోతున్నా, నా ప్రాణాత్మ దేహాల్ని నీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా అని దేవునికి అప్పగించుకోవాలి. ఈ బాధలు నేను భరించలేను, ఈ కష్టాలు నా వల్ల కాదు, ఈ శ్రమలు నేను భరించలేను అని పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించొద్దు. పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. సూసైడ్ చేసుకోవద్దు. నా మాట వినండి దయచేసి. బాధలు ఎక్కువైపోయినప్పుడు సృష్టికర్త అయిన దేవునికి నీ ప్రాణాత్మ దేహాన్ని అప్పగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏలియా జీవితంలో ఒక సమస్య ఎదురైంది. ఒక అన్యురాలు యెజబెలు ఒక చిన్న ఉత్తరం పంపింది. రేపు ఈ వేళకు వారి ప్రాణం ఎలా తీయబడిందో నీ ప్రాణం కూడా, బయలు ప్రవక్తల ప్రాణం తీయబడినట్టుగా నీ ప్రాణం తీయబడుతుందంటే పరిగెత్తి 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 అలిసిపోయి ఒక వృక్షం కింద, బదిరి వృక్షం కింద అలిసిపోయి అక్కడ కూర్చొని మరణాపేక్ష గలవాడై, దేవా నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడిని ఏం కాదు, చాలు ఇంకెంత మటుకు నా జీవితము, నా ప్రాణం నువ్వు తీసుకో ప్రభువా, నా వల్ల కాదు ఇంకా, ఒక అన్యురాలి చేతిలో సావడం ఏంటి, ఆ మాటలకు నేను భయపడి పరిగెత్తడం ఏంటి పిరికి వాళ్ళలాగా, సరే ఇంత మట్టుకు చాలు నా జీవితం, దేవా నా ప్రాణాన్ని నీవే తీసుకో ప్రభువా, నా ప్రాణాత్మ శరీరాలు నీకే అప్పగిస్తున్నా, వాళ్ళ చేతిలో వీళ్ళ చేతుల్లో నన్ను చంపొద్దు, చంపేదేదో నీవే చంపేయి. దేవుణ్ణి అడుగుతున్నావు, చంపేదేదో నువ్వే చంపేయి అంటే దేవుడు నరహంతకుడా? కాదు కదా. దేవుడు నరహంతకుడు కాదు కదా. అయినా దేవునికి అప్పగించుకుంటున్నాడు. చాలిక చేసిన సేవ చాలు, ఈ పరిచర్య చాలు,
ఈ ఆత్మీయ జీవితం చాలు, ఈ క్రైస్తవ జీవితం చాలు, ఈ కుటుంబ జీవితం ఇంతటితో చాలిక, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నీవే నన్ను, నా ప్రాణం నీవే తీసేయి ప్రభువా. గొప్ప దైవజనుడండి. చివరికి మరణాన్ని రుచి చూడకుండా కొనిపోబడ్డాడు పరమునికి. గొప్ప దైవజనుడు. ఆయనకే అన్ని సమస్యలు వస్తే మీకైనా నాకైనా రాకుండా ఉంటాయా? చెప్పాలి. సమస్యలు గొప్ప దైవజనుడికి వస్తే మనకు రాకుండా ఉంటాయండి? దేవుని చిత్త ప్రకారం బాధను అనుభవించినప్పుడు నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోండి మీ ప్రాణాత్మ దేహాల్ని. సూసైడ్ చేసుకోవడం, ఇంట్లో నుంచి పారిపోవడం, అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం చేయకుండా సృష్టికర్తకు అప్పగించుకోండి. ఆయన పరలోకపు ఆహారాన్ని తీసుకుని వచ్చి నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ ప్రాణాత్మ దేహాల్ని పరలోకపు ఆహారం చేత నిన్ను బలపరచబోతున్నాడు. నీకు పరలోక ఆహారం పెట్టి నీకు శక్తినివ్వబోతున్నాడు, బలమునివ్వబోతున్నాడు. మరలా పరిగెత్తేంత ఒక దైవ కృప, నూతనమైన బలం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు. చాలు ప్రభా, నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నా. చంపేసేదో నీవే చంపేయి, చంపేయాలనుకుంటే నువ్వే చంపేయి ప్రభా. దేవుడు నిన్నెందుకు చంపుతానయ్యా? నీ ద్వారా చాలా సేవ ఉంది, నీ ద్వారా చాలా సేవ ఉంది. ఇంకా రాజులను అభిషేకించాలి, ప్రవక్తలను అభిషేకించాలి. నువ్వు ఇక్కడ కూర్చుంటే ఎలా? ఇక్కడ కూర్చొని బాధపడితే సరిపోయిందా? లే పైకి, చాలా ప్రయాణం ఉంది అని దేవుడు చెప్పినా తిని మరల నిద్రపోతున్నాడు. తిని మరల పడుకున్నాడు. మరల తట్టి లే పైకి, సుదూర ప్రయాణం ఉంది, శక్తికి మించిన ప్రయాణం ఉంది. దేవుడు చెప్పిన మాట విని భోజనపు బలము చేత మరలా పరిగెత్తాడు దేవుని పర్వతమైన హోరేబుకి. ఎన్ని రోజులు? మరలా ప్రయాణం చేశాడు. తిని సోమరంలాగా నిద్రపోలా, చేతులు ముడుచుకొని కూర్చోలా. పరలోకం నుండి తెచ్చిన ఆహారం తిని మరలా నిద్రపోయాడు అయ్యగారు. తినడం నిద్రపోవడం కొంతమంది పని. సోమరి ఆత్మ, లేజినెస్ అన్నమాట, సోమరితనం. తినడం నిద్రపోయే పనులు ఉంటారు కొంతమంది. నాకు అప్పుడప్పుడు కొన్ని సామెతలు గుర్తొస్తుంటే నవ్వు వస్తుంటుంది. కొన్ని సామెతలు గుర్తు చేసుకొని నాతో ప్రయాణం చేసే వాళ్ళకి చెప్పి నవ్వుకుంటూ ఉంటాం. వాళ్ళు కూడా చెప్తుంటారు, అన్నయ్య ఇంత అద్భుతమైన సామెతలు పెద్దలు ఊరికేనే పెట్టలేదు అంటుంటారు. తినడం నిద్రపోవడం, ఇక పరిచర్య లేదండి. కొంతమంది సోమరులు, భయంకరమైన సోమరులు అన్నమాట. ఒక్క పని కూడా చేయరు. ఏలే కంటే నేను ఏమైనా గొప్పనండి? సేవకులు అలాగే తగలబడ్డారు, విశ్వాసులు అలాగే సోమరి ఆత్మను బట్టి తిరుగుతూ ఉన్నారు అన్నమాట. ఇంకా నేను చెప్పలేను పర్టికులర్గా. అలాంటి ఒక దురాత్మ మనుషుల్ని వెంటాడుతుంది. తిని నిద్రపోతే ఎలా? శ్రద్ధగా పనిచేసేవాడికి దేవుడు ఏలుబడి చేయమని చెప్తాడు. తిని నిద్రపోయే వాళ్ళందరికీ అధికారాలు ఎలా ఇస్తాడు? చదువుకునే వయసులో చదువుకోవాలి, పని చేసేటప్పుడు పని చేయాలి కదా. అధికారాలు నీకు కావాలంటే ఊరికేనే వస్తాయా? తిని పరిగెత్తాయా, పలానా చోటుకి వెళ్ళు, నేను నీతో అక్కడ మాట్లాడతాను, నువ్వు ఆ రాజుల్ని అభిషేకించాలి, ప్రవక్తల్ని అభిషేకించాలని చెప్పాడు. ఏది ఏమైనా సరే ఏలియా, దేవా చంపేసేదేదో నువ్వే నన్ను చంపే, ఇంత మట్టుకు నాకు చాలిక. ఏలియా కూడా తనని దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు ఎప్పుడు నా సన్నిధికి రావాలో, ఎప్పుడు నిన్ను తీసుకోవాలో నాకు తెలుసు. నువ్వు ఇదిగో ఈ భోజనం చేసి బయలుదేరి పలానా చోటుకన్నా ఇంతో అనేక విషయాలు మాట్లాడాలని చెప్పాడు దేవుడు.
ఏది ఏమైనా సరే మనం బాధను అనుభవించేటప్పుడు ఏమాత్రము దైవ చిత్తానుసారంగా బాధను అనుభవించేటప్పుడు మీరు ఏమాత్రం బలహీనపడద్దు, అధైర్యపడద్దు. నీకు బాధ వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పొద్దు. ఎవరికి అప్పగించుకోవాలంట? కొంతమందికి ఏదైనా బాధ వస్తే అందరికి చెప్తా తిరుగుతారు. ఊర్లో అందరికి చెప్పుకుంటూ తిరుగుతారు. బాధ వస్తే, బాధ వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. ఇంట్లో వాళ్ళు వినకపోతే బయట వాళ్ళకి చెప్తారు. బయట వాళ్ళు వినకపోతే ఇంకెవరెవరికో చెప్తారు. ఎవడు వినకపోతే తల గోడకేసి బాదుకుంటారు. అలాంటి పనులు చేయొద్దండి మీరు. ఎవడు నీ సమస్య వినకపోతే తల బాదుకోవద్దు. నమ్మకమైన సృష్టికర్తకు నిన్ను నీవు అప్పగించుకో. అది క్రైస్తవుని లక్షణం. అందరికీ బాధలు వస్తాయి. ఊరంతా తిరుగుతా చెప్పొద్దు. వాళ్ళకి వీళ్ళకి చెప్పొద్దు నీ సమస్యలన్నీ. నమ్మకమైన సృష్టికర్తకు మాత్రమే అప్పగించుకో. నా బాధ ఇది ప్రభా, నా సమస్య ఇది ప్రభా, ఈ సమస్యలో నుండి విడిపించండి. కొంతమందికి నోటి దూలు ఎక్కువ. నోటి దూలు అంటారు దాన్ని. ఆడికి ఏమైనా చిన్న సమస్య వచ్చిందని పక్కనోడికి చెప్పాలి. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ద ట్రీ అండ్ ట్రామర్ అండ్ డ్రమ్ అని ఒక లెసన్ ఉండేది ఇంగ్లీష్లో. వాడి కడుపు ఉబ్బరం అనమాట. ఏదైనా ఒక వార్త వాడికి తెలిస్తే ఇంకోరికి చెప్పేదాకా నిద్రపోడు. నేను చెప్పిన ఆ లెసన్లో అర్థం ఏంటంటే, ఒక రాజుగారి కొమ్ములు వచ్చాయి. ఆయన కొమ్ములు వచ్చిన సంగతి ఎవరికి తెలియకూడదని లోపలే ఉన్నాడు. ఒకటి తెలిసింది ఆ విషయం. ఎవరికి? చుట్టూ ఎత్తరించేవాడికి తెలిస్తే వాడు ఏం చేశాడో తెలిస్తే వాడి కడుపు ఉబ్బరం ఎక్కువైపోయి ఓ చెట్టుతో చెప్పాడంట, రాజుగారి కొమ్ములు వచ్చాయని. ఆ చెట్టు ఏమైందో తెలుసా అండి? వీడు చెప్పేటప్పుడు రాజుగారు ఎవరికని చెప్తే చంపేస్తానన్నాడు. కనుక ఒక చెట్ట నువ్వు ఎవరికి చెప్పొద్దు, మనసులో పెట్టుకొని చెప్తే సరే అని చెప్పింది. ఒకడు ఏం చేశాడు? చెట్టు నరికి డోలు ఉంటుంది కదండి, డోలు తయారు చేస్తే దాన్ని కొడుతుంటే రాజుగారికి అని చెప్తుందంట ఆ చెట్టు. అది దాని చరిత్ర. కడుపు ఉబ్బరం ఎక్కువ. ఒక చిన్న సమస్య వస్తే ప్రభువుకి అప్పచెప్పుకొని ప్రార్థన చేయరు. ఏంటి ఈయన అసలు పట్టించుకోడు, ఏంటి ఈమె అసలు పట్టించుకోదు, ఈ సిస్టర్లు పట్టించుకోరు, ఈ పాస్టర్లు పట్టించుకోరు, విశ్వాసులు ఎవరు పట్టించుకోరు, అసలు ఏంటి ఈ మందిరం ఏంటి, పరిచర్య ఏంటి, అసలు ఇది పరిచర్య అనేది మందిరమేనా, వీళ్ళు ఒక సేవకులేనా? అవే నాకేం నచ్చట్లేదండి. మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకో, దేవునికి అప్పగించుకొని. నోటి తూలు ఎక్కువ ఎందుకు నీకు? నోటి తూలలో ఉంటారన్నమాట. చిన్న సమస్య వస్తే ఇక చెప్పేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు. చెప్పేదాకా కొంతమందికి నిద్ర పట్టదండి. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి సమస్య ఎక్కువ చేసుకోవడమే తప్ప, కానీ నమ్మకమైన సృష్టికర్తకు అప్పచెప్పుకొని ప్రార్థన చేసుకో. పర్వతం లాంటి సమస్యలన్నీ మైనం వలె కరిగిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి వీళ్ళకి చెప్పామనుకో నీ సమస్య గోరంత సమస్య పర్వతంలాగా అయిపోయింది. ప్రభువుకే అప్పచెప్పుకొని ప్రార్థన చేసుకున్నావు అనుకో, పర్వతం లాంటి సమస్యలు నీ ఎదుట కంటికి కనబడకుండా పొడిగా మారి పొట్టులాగా మారిపోయి సుడిగాలి చేత కొట్టుకొని పోబోతున్నాయి. చప్పట్లు కొడతామా గట్టిగా? దైవ చిత్తానుసారంగా ఎవడైనా బాధపడినప్పుడు మంచి ప్రవర్తన కలిగి, ఏనండి జాగ్రత్తగా, మంచి ప్రవర్తన కలిగి దేవునికి అప్పగించుకోండి మీ ప్రాణాత్మ దేహాలు. బాధలు వచ్చేదే మనల్ని బాగు చేసే దానికోసం. ఎందుకు వస్తాయి బాధలు? బంగారం ఉందండి, ముడి బంగారం ఉందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి కొలిమిలో పుటం వేస్తారు, దాన్ని తీసి సానబడతారు. కంసాలు వాడు అనుకున్న రూపం వచ్చేదాకా దాన్ని సానబడుతూనే ఉంటాడు, సుత్తితో కొడుతూనే ఉంటాడు. బంగారు స్వచ్ఛమైన మేలిమి బంగారుగా మార్చబడాలంటే అది పుటము వేయబడాలి, అది శ్రమ పడాలి, బాధ పెట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. నాకే బాధలు వద్దు, నాకే సమస్యలు వద్దు, ఏ కష్టాలు నాకు వద్దు, కడుపులో సల్ల కదలకుండా తిని నిద్రపోవాలి, నాకు ప్రశాంతత కావాలి,
ఎప్పుడు హాయిగా బ్రతకాలంటే నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడలేవు, దేవుని రూపులోనికి మార్చబడలేవు. బాధలు మనల్ని బాగు చేసేదానికి వస్తాయి. అప్పుడు సత్ప్రవర్తనతో మోకాళ్ళ మీద ఉండి దేవునికి చెప్పు నీ సమస్య అంతా. వాళ్ళకి చెప్పి ఇలా చెప్పి నీ విలువ తక్కువ చేసుకోవద్దు. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి నీ సమస్య ఇంకా ఎక్కువ చేసుకోవద్దు. ఎవరికి చెప్పాలంట? ఎవరికి అప్పగించుకోవాలి? అందరు గట్టిగా చెప్పాలి. ఎవరికి అప్పచెప్పుకోవాలి? నమ్మకమైన సృష్టికర్త అయిన దేవునికి. ఎవరికి అప్పచెప్పుకోవాలి? మన బాధలకు వచ్చినప్పుడు సృష్టికర్త అయిన దేవునికి. ఎందుకు రాశాడు ఆ మాట పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా? ఆయన క్రియేటర్, సృష్టికర్త. ఆయనే సమస్తాన్ని సృజించాడు. ఉన్న వాటిని లేనట్టుగా చేస్తాడు, లేని వాటిని మనకి ఎందుకని వాళ్ళకి ఇలా చెప్పుకోవడం? దేవునికి అప్పచెప్పుకో. నీ సమస్యల్ని దేవునికి అప్పచెప్పుకొని ప్రార్థన. చిన్న బాధ వస్తే చాలు కొంతమందికి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలని మూర్ఖత్వం మనుషులు కూడా చాలామంది నాకు ఈ మధ్యన నా కనులకు తారసపడుతూ ఉన్నారు అనమాట. చిన్న సమస్యని కూడా దాన్ని అండర్స్టాండ్ చేసుకునేంత కూడా ఆలోచన, గ్రహింపు లేదు. వయసులో మాత్రం అలా పెద్ద మొద్దుబారిపోయిన కొంతమంది ఆలోచనలు. అర్థం చేసుకోలేని ఒక మూర్ఖత్వపు ఆలోచనలో కొంతమంది అలాగే మిగిలిపోయారు. ప్రియ సహోదరులారా, గ్రహించుకొని మంచి మనసు కలిగి మంచి ప్రవర్తన కలిగి సృష్టికర్త అయిన దేవునికి ఎవరు అప్పగించుకుంటారో వాళ్ళందరినీ దేవుడు కాపాడి నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తి గల దేవునికి కోపం వచ్చింది ఒకసారి. ఎందుకు వచ్చిందో తెలుసా అండి? దేవునిని దేవునిగా మహిమపరచలేదు. బుద్ధివంతులని చెప్పుకొని, జ్ఞానవంతులని చెప్పుకొని బుద్ధిహీనులు అయిపోయారు. సృష్టికర్త అయిన దేవుని స్వరూపాన్ని సకల చతుష్పాద జంతువుల రూపానికి మార్చివేశారు. దేవుణ్ణి ఆరాధించడం లేదు, స్తుతించడం లేదు. అప్పుడు ఆయన కోపం వచ్చి ఏం చేశాడో తెలుసండి? మనుషులని అపవిత్రతకు అప్పగించాడంట. వాళ్ళున్న చెడ్డ ఆలోచనలను బట్టి నీచమైన హేయ క్రియలకి అప్పగించాడంట. తుచ్చమైన వాటికి వాళ్ళ స్తుతించే మనస్సు లేదు అని భ్రష్ట మనసుకు అప్పగించాడంట. ఆ మాటలు చదవండి. 24వ వాక్యం ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24. 1వ అధ్యాయం రోమా పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్యం. దేవుడు వారిని అపవిత్రతకి అప్పగించెను. ఏ హేతువు చేత? ఆ పై మాటలు చదవమ్మా. 21వ వాక్యం నుండి చదవండి. దేవుణ్ణి ఎరిగియు దేవునిని దేవునిగా మహిమపరచను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. యేసు సజీవుడని తెలుసు, ఆయన్ని స్తుతించడం లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. దేవా యెహోవా, నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు, అందుకు నీకు స్తోత్రం కలుగునుగాక. నన్ను నా పిల్లల్ని కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించి పోషించావు, అందుకు నీకు స్తోత్రం అనే కృతజ్ఞత లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కృతజ్ఞత కలిగి ప్రతిరోజు స్తుతిస్తున్నారా? ఈనాలు ఎవరు మాట్లాడొద్దు. రోజు దేవుడు చేసిన మేళ్ళను బట్టి ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తున్నారా? ఒకసారి మీ జీవితాలను పరిశీలించుకోండి. ఊరికి చర్చికి వస్తే సరిపోతుందండి? దేవుణ్ణి దేవునిగా ఏం చేయాలి? మన దేవుణ్ణి దేవునిగా గట్టిగా చెప్పండి. జయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా
నా కార్యములన్నీయు సఫలము నా యేసయ్యా. హల్లెలూయా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో ప్రతిరోజు కృతజ్ఞతతో ఆయన్ని స్తుతించాలి. విజయశీలుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, మహోన్నతుడా, మహాగణుడా, సృష్టికర్తవైన దేవా, మా పట్ల ఎన్నో మేలులు చేశారు, అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు అని స్తుతి చెప్పాలి. స్తుతులు చెల్లించలేదంట, దేవునిగా మహిమపరచను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, వాదముల యందు వ్యర్థులైపోయారు. అవివేక హృదయం అంధకారమయమైపోయింది. చాలా జ్ఞానం, కొంతమందికి చాలా జ్ఞానం కానీ బుద్ధిహీనుల్లాగా ఉంటారు. జ్ఞాని అయితే జ్ఞానంగా ఉంటాడు, జ్ఞాని అని చెప్పుకొని బుద్ధిహీనులు అయిపోతున్నారు కొంతమంది. చాలామందికి బుద్ధి చెప్పి గడ్డి తింటుంటారు చాలామంది. కొంతమందికి బుద్ధి చెప్పినట్టుగానే ఉంటారు, తినేదేంటి వాళ్ళు గడ్డి. బుద్ధి చెప్పి గడ్డి తినేట్టు అయిపోయినట్టు కొంతమంది. నేను చాలా జ్ఞానినండి, నేను చాలా మేధావినండి, నేను ఆలోచనలు వేరుగా ఉంటాయండి, నా జ్ఞానం వేరండి, నా ఆలోచనలు వేరండి, నాకుండే తెలివి మీకు లేదండి అని చెప్తా ఉంటారు. బుద్ధిహీనులు అయిపోతారు. జ్ఞానులని చెప్పుకొని బుద్ధిహీనులు అయిపోయారు. ఏంటి వాళ్ళ బుద్ధిహీనత? వాళ్ళు ఎలాంటి బుద్ధిహీనులు అంటే, అక్షయుడైన దేవుని నామాన్ని క్షయమైపోయే మనుషుల రూపానికి మార్చారు, పక్షుల రూపానికి మార్చారు. చతుష్పాద పురుగులు, పాములు, తేళ్ళు, జెర్రులు. పాముడు దేవుడైపోయాడు, పాము దేవుడైపోయాడు, జెర్రులు దేవుళ్ళు అయిపోయారు, తేళ్ళు దేవుళ్ళు అయిపోయారు. అర్థమవుతుందండి? సకల చతుష్పాద జంతువులు అంటే ప్రాకే ప్రతి పురుగు, పిల్లులు, కుక్కలు, ఇంకా పాములు, తేళ్ళు, జెర్రులు అన్ని దేవుళ్ళు అయిపోయారు. ఇక అది వాళ్ళ బుద్ధిహీనత. బుద్ధి గల వాళ్ళు మనం చెప్పుకొని దేన్ని పూజిస్తున్నారట? అక్షయుడకు దేవుణ్ణి వదిలిపెట్టి క్షయమైపోయే దేవుళ్ళని ఆరాధన చేసేవాళ్ళు. నువ్వు బుద్ధి గలవాడు అయితే అక్షయుడు ఎవరు, సజీవుడు ఎవరు, పునరుద్ధానుడు ఎవరు, మహిమగల దేవుడు ఎవరు ఆలోచించుకోండి. నేను చెప్పాల్సిన పని లేదు. నేను దూషించట్లా, భిన్నాభిప్రాయాలు కలిగేదానికి ఈ మాట చెప్పట్లా, బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నా. ఒకడు బుద్ధిహీనుడు, ఒకడు జ్ఞానం గలవాడని చెప్పుకొని బుద్ధిహీనుడు అయ్యాడు. ఎంత బుద్ధిహీనత అంటే మనుషుల్ని ఆరాధిస్తూ ఉన్నారు దేవుణ్ణి వదిలిపెట్టి. ఎంత బుద్ధిహీనత అంటే సకల చతుష్పాద జంతువుల్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఎంత బుద్ధిహీనత అంటే అక్షయుడు దేవుని వదిలిపెట్టారు, క్షయమైపోయే మనుషుల రూపానికి దేవుని రూపాన్ని, పక్షుల రూపానికి దేవుని రూపాన్ని మార్చేశారు. ఆ తర్వాత మాటలు కూడా రాబడి ఉంటాయి, చదవండి. ఈ హేతువు చేత తమ హృదయంలో వచ్చినటువంటి దురాలోచనలను బట్టి తమ శరీరాల్ని అవమానపరుచుకుంటున్నారు. ఈ దేహం ఎవరిచ్చింది? మనకి దేవుడిచ్చింది కదా. దీన్ని చీరుకుంటే ఎలా, కోసుకుంటే ఎలా? దేహాన్ని కోసుకుంటున్నారు కొంతమంది. పలానాడుతో నాకు పెళ్లి చేయలేదనుకో, ఏం చేస్తుంది? చిన్న బ్లేడ్ తీసుకొని, మమ్మీ, ఓ మమ్మీ, పలానా పిల్లనిచ్చి నాకు పెళ్లి చేయకపోతే నేను దేహాన్ని అవమానపరచుకోవచ్చా? ఎవరు పిచ్చి దాన్ని ప్రేమించి, జబ్బు దాన్ని ప్రేమించి దాన్ని పెళ్లి చేయమంటాడు, లేతే చేయి కోసుకుంటాను అంటాడు. దేహములను అవమానపరుచుకుంటున్నారు కొంతమంది, అపవిత్రపరుచుకుంటున్నారు మరి కొంతమంది. సత్యాన్ని అసత్యానికి మార్చారు, పూజించారు. యుగ యుగములు దేవుడు స్తోత్రార్హుడై ఉన్నాడు. తుచ్చమైన
అభిలాషలు. మొదటగా అపవిత్రతకి దేవుడి అప్పచెప్పాడు. ఎందుకంటే మీరు బుద్ధి గలవాలని బుద్ధి లేని పనులు చేశారు. సృష్టికర్తను వదిలి సృష్టిని సేవిస్తున్నారు. సత్యాన్ని అసత్యానికి మారుస్తున్నారు. అందుకని మిమ్మల్ని నేనే అపవిత్రతకు అప్పగిస్తున్నానని దేవుడి అపవిత్రకు అప్పచెప్పాడు. అపవిత్రతకి. రెండోదిగా తుచ్చమైన వాటికి. అపవిత్రత అంటే చెడు కార్యక్రమాలకి. తుచ్చమైన అంటే నీచమైన, హేయమైన. ఒరే మీ బుద్ధి నీచమైన బుద్ధి, పోండిగా. నీచమైన వాటికి నేనే అప్పచెప్తున్నా, పోండి. బుద్ధి మంచిది కాదు మీదే. మీ ఆలోచనలు బాగలేవు. సత్యాన్ని అసత్యానికి మార్చారు. మనుషుల విలువని గుర్తించకుండా మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. అందుకని మీ బుద్ధిని బట్టి నేను మిమ్మల్ని తుచ్చమైన వాటికి అప్పగిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత భ్రష్ట మనస్సుకి, ఇంకా అక్కడ స్వాభావిక ధర్మాన్ని వదిలిపెట్టి పశువుల్లాగా ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, మూడు విషయాలు వినండి జాగ్రత్తగా. ఒకటి శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులు అంటే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి సంఘ సహవాసంలో దేవుని సన్నిధిలో జీవిస్తూ మలినం అంటకుండా కాపాడుకుంటూ జీవించే వాళ్ళు ఆత్మానుసారులు. శరీరానుసారులు ఎవరంటే వాళ్ళ శరీర కోరికలను నెరవేర్చుకుంటూ సత్యాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధిని వదిలిపెట్టి శరీర సంబంధం అంటే వాళ్ళకి మనసులో వచ్చిన ఇచ్చలన్నిటిని అనుభవిస్తూ తిరిగేవాళ్ళు. వాళ్ళకి బాప్తిసంతో పని లేదు, పరిశుద్ధాత్మతో పని లేదు, మందిరంతో పని లేదు, మంచి సహవాసంతో పని లేదు. కొంపల్ని కూల్చేవాళ్ళు అనమాట శరీర సంబంధాలు అంటే. ప్రకృతి సంబంధాలు ఎవరో తెలుసా? పశువులు, జంతువులు, కుక్కలు. కుక్కలకు వాయు వరుస ఉండదు, ఇక జంతువులకు వాయు వరుస ఉండదు. ఈ ప్రకృతి సంబంధులు. చాలామంది మనుషులు స్వాభావిక ధర్మాన్ని జరిగించకుండా, నేను ఇవన్నీ చెప్పాలంటే నా మనసుకే కష్టంగా ఉంది. నా మనసుకే కష్టం అనిపిస్తుంది. చదువుతున్నప్పుడు కూడా నా మనసుకు చాలా కష్టం అనిపించింది. ఎలా ఈ ఇశ్రాయేలులో చాలామంది ఇలా ఎందుకు ప్రవర్తించుంటారు? వాళ్ళు ప్రకృతి సంబంధులకు ఎందుకు ప్రవర్తించారు? అందుకని దేవుడు కోపం వచ్చి భ్రష్ట మనసుకు అప్పగించాడు. పాడైపోయిన మనసుగా. వాళ్ళ మనసులు ఎవడు సరిచేయలేడు. భ్రష్టాత్మ, తుచ్చమైన వాటికి, అపవిత్రతకి దేవుడి అప్పచెప్పాడు. ఎందుకంటే బుద్ధిమంతులను చెప్పుకొని బుద్ధిహీనులాగా ప్రవర్తించారు. అక్షయుడకు దేవుని స్వరూపాన్ని క్షయమైపోయే మనుషులకు, వస్తువులకి, పక్షులకి, జంతువులకు మార్చేశారు. సత్యాన్ని అసత్యంగా మార్చారు. కామ వికారపు చేష్టలు, దురాలోచనలు, దురలవాట్లు. అందుకని దేవుడు వాళ్ళని అపవిత్రతకి, భ్రష్టత్వానికి, తుచ్చమైన వాటికి అప్పచెప్పాడు. అందుకని ప్రియ సహోదరులారా, మనం మన దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతలు చెప్పాలి, సత్యాన్ని సత్యంగానే చెప్పాలి. అబద్ధాలు చెప్పొద్దు. సత్యాన్ని సత్యంగానే చెప్పాలి. సత్యాన్ని ఏం చేయాలంటే నిజాన్ని నిజంగానే చెప్పాలి. ఉందంటే ఉంది, లేదంటే అంతకు మించి వచ్చింది. అంతకు మించి ఏదైనా ఒక మాట వచ్చిందంటే అది సాతాను దగ్గర నుండి వచ్చినట్టు. సత్యముని సత్యంగానే చెప్పాలి. అసత్యం చేయదు. ఇక్కడ కప్పు ఉంది, ఇది లేదంటే ఎలా? ఇక్కడ కప్పు నాకు కనపడుతుంది, లేదంటే ఎలా? మీ అందరికి కనపడుతుందా కప్పు? అది లేదని చెప్తే ఏమవుతుంది? సాతాను సంబంధులు. అవునంటే అవును, కాదంటే కాదు, ఉందంటే ఉంది, లేదంటే అంతకు మించింది ఏదొచ్చినా దురాత్మ పట్టింది నీకని అర్థం. సాతాను ప్రేరేపించి మాట్లాడిస్తుందని అర్థం. అలాంటి వాళ్ళకి విలువ ఇవ్వాల్సిన అక్కర కూడా లేదు.
అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళకి విలువ ఇవ్వాల్సిన అక్కరే లేదు. వాళ్ళు సాతాను సంబంధులు. సేవకుడిగా నేనైనా, విశ్వాసులుగా మీరైనా అసత్యం చెప్పొద్దు. భ్రష్టాత్మకి దేవుడు అప్పగిస్తాడు. జాగ్రత్త. ప్రియ సహోదరులారా, సత్యాన్ని సత్యంగానే మార్చండి. అక్షయుడైన అక్షయుడైన దేవునిగానే మహిమపరచండి. మీ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా చేయొద్దు. నీతికి సాధనాలుగా చేసేదానికోసం దేవునికి అప్పగించుకోండి. ప్రైజ్ ది లార్డ్. మనమందరం సృష్టికర్త అయిన దేవునికి అప్పగించుకొని దైవ దీవెనల ఆశీర్వాదాలు పొందుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కరు అపవిత్రతకు అప్పగించుకోకుండా నీతికి దాసులుగా అవయవములని అప్పగించుదురుగాక. ప్రాణాత్మ దేహాల్ని పరిశుద్ధుడు, సృష్టికర్త, నమ్మకమైన దేవుని చేతికి అప్పగించుకొని ఆశీర్వదించబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 32వ వాక్యంలో ఏమనుందంటే, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును నేను మిమ్మల్ని. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 32వ వాక్యం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్ములను అప్పగించుచున్నాను. వారందరికీ స్వాస్థ్యం అనుగ్రహించుటకు దేవుడు శక్తిమంతుడైనాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. వస్తారు గట్టిగా 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 చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవ సేవకుడు సంఘానికి వాక్యాన్ని బోధించి ఏమని చెప్తున్నాడో తెలుసా? ప్రియ సహోదరులారా, నేను మిమ్మల్ని దేవునికి కృపావాక్యానికి అప్పగించుచున్నా. ఇక్కడ ఏ సేవకుడు వాక్యం చెప్పినా అదే చేస్తాడు. అర్థం కాల? ఎవరికి అప్పచెప్తాడు? మీరు మొన్న ఈ నెలలో 3 సేవకులు వచ్చారు ఇక్కడికి. ఒక్కొక్కరు ఒక విధంగా వాక్యం చెప్పారు. వాక్యం చెప్పి వాళ్ళ మీద కట్టుకున్నారా, లేకపోతే దేవునికి అప్పచెప్పారా? గట్టిగా చెప్పాలి. దేవునికి అప్పచెప్పారా, వాళ్ళ మీద కట్టుకున్నారా? వాళ్ళు వాక్యం చెప్పారు, అప్పగించేసారు, వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నా మీద నేను కట్టుకోకూడదు సంఘాన్ని, దేవుని మీద కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. మా మీద కట్టుకోకూడదు, దేవుని చేతికి అప్పగించాలి. నేను ఇప్పుడు వాక్యం చెప్పి మిమ్మల్ని దేవుని చేతికి అప్పగిస్తాను, కృపావాక్యానికి అప్పగిస్తాను. మీరేం చేయాలా? మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొని పరిశుద్ధత కలిగి నడవాలి. మాకు కూడా వాక్యం చెప్పే పెద్దలు ఉంటారు, వాళ్ళ మాటలని మేము పరిశుద్ధత కలిగి జీవిస్తూ బ్రతకాలి దేవునికి అప్పగించుకొని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? పరిశుద్ధపరచబడిన వాళ్ళందరికీ ఆయన స్వాస్థ్యం ఇస్తాడు. ఎంతమందికి ఆశ ఉందండి? దేవుని సంపదలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని స్వాస్థ్యం అనుభవించాలని ఆశించిన వాళ్ళు కుడి చేతిని పైకెత్తి ఆమేన్ చెప్తారా? దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం, దేవుడిచ్చే ప్రతి సంపద, దేవుడిచ్చే ప్రతి స్వాస్థ్యం మేము పొందుకోవాలని ఆశపడుతున్నామని ఆశించిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఓ తండ్రి తనకు కలిగిన స్వాస్థ్యం అంతా తీసుకెళ్ళి కానుక పెట్టెలో వేసాడంట. ఇంచుమించు ₹1,00,00,000. ఆ ఇంట్లో 4 కూతుర్లు 3 కూతుర్లు ఉండి ఏడుస్తూ ఉన్నారు. మరలా మాది మాకు ఇచ్చేయండి, మా నాన్నగారు తెలియక కానుక పెట్టెలు వేసాడండి, ఈ డబ్బులన్నీ మా సంపద మాకు ఇచ్చేయండి, మా స్వాస్థ్యం మాకు ఇచ్చేయండి అంటే అది ఎలా కుదిరిద్దండి? మా నాన్నగారికి మతి స్థితితో లెక్కేసాడండి అని ఏడుస్తున్నారు. ₹1,00,00,000 విలువ చేసే వస్తువుని కానుక పెట్టెలు వేస్తే మరలా మాది మాకు ఇచ్చేయని అని అడుగుతాను. అసలు అడగొచ్చండి? అలా మీరు చెప్పాలి, అడగొచ్చండి? పోతిపోయిందిలో మా నాన్నగారు హృదయపూర్వకంగా వేశారు, దేవా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా, మా నాన్నకంటే ఎక్కువ ఐశ్వర్యవంతులంగా ఉండేటట్లుగా మా తల్లిదండ్రుల దీవెన, మీ దీవెన మా మీద ఉండేటట్లుగా సాయం చేయండి దేవుని వేడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నమ్మకం ఉంటే, దేవుడు నమ్మకం ఉంటే, నమ్మకం లేని వాళ్ళు
ఏడుస్తారు, గందరగోళం చేస్తారు, ఇంకా ఏదేదో కేసులు పెడుతుంటారు. నిజంగా చెప్పండి, దేవుని స్వాస్థ్యం మీరు అనుభవించాలనుకున్నారా? పరలోక సంపదలు అనుభవించాలనుకున్నారా? దేవుడిచ్చే ఆశీర్వాదాలతో నింపబడాలనుకున్నారా? ఆశతో ఆసక్తితో దేవుడి ఆశీర్వాదాలు మేము పొందుకోవాలని ఎదురు చూసేవాళ్ళు మరొకసారి గట్టిగా ఆమేన్ చెప్దామా? సంతోషంగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. పరలోక సంపదలు దేవుడు మనందరికీ దయచేయునుగాక. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించునుగాక. దేవుడిచ్చే ప్రతి స్వాస్థ్యం, సంపద, ఆశీర్వాదం మనం అనుభవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేతికి అప్పగించుకున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగాక. వాక్యానికి అప్పగించుకొని నడిచే ప్రతి ఒక్కరూ దేవుని స్వాస్థ్యం అనుభవించుదురుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసన్న గారు పాట రాశారు, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు. దేవుడిచ్చే స్వాస్థ్యం వాడిపోదు. జయించిన వాళ్ళకి ఒలివ ఆకులతో అల్లిన ఒక కిరీటం పెడతారు. ఒలింపిక్స్లో ఎవరైనా జయిస్తే వాళ్ళకు ఒక కిరీటం పెడతారు, ఒలివ ఆకులతో అల్లిన కిరీటం. అంటే ఒలివ ఆకు సౌందర్యంగా, సజీవంగా, సమృద్ధిగా ఉంటుందని గుర్తు. సజీవంగా ఉండేది ఒలివ చెట్టు. నేను చూశాను యేసు ప్రభు కాలం నాటి ఒలివ చెట్లు యెరూషలేముకి వెళ్ళి, ఇప్పటికీ ఉన్నాయి. ఇవి 2000 సంవత్సరాలు గతించిపోయింది, ఇంకా ఉన్నాయి ఒలివ చెట్లు. దానికి సాదృశ్యంగా ఒలివ ఆకులతో ఒక కిరీటం పెడతారు. అది వాడిపోతుంది, కానీ పరలోకంలో ఒక కిరీటం ఉంటుంది, అది వాడబారని కిరీటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాడబారని స్వాస్థ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుని చేతికి, కృపావాక్యమునకు, వాక్యమైన దేవునికి అప్పగించుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఐశ్వర్యవంతులుగా మార్చునుగాక. వాక్యానికి భిన్నంగా ఎవరు ప్రవర్తించొద్దు. దేవుని కార్యాలకు విరోధంగా కూడా ఎవరు ప్రవర్తించొద్దు. దేవుని మాటలకి, దైవ సేవకుల ఉపదేశానికి విరోధంగా ప్రవర్తించెవరు మాట్లాడొద్దు, ఎవరు ప్రవర్తించొద్దు. దేవుని చేతికి అప్పగించుకోండి విన్న వాక్యాన్ని బట్టి. ఈ వాక్యం నాకే చెప్పాడు పాస్టర్ గారు, నా గురించే చెప్పాడంటే నీ మనసు మార్చుకోలేదు కనుక దేవుడు మరలా పాస్టర్ గారి ద్వారా నీతో మాట్లాడిచ్చాడని అర్థం. ఏంటయ్యా నాకే చెప్తున్నాడు వాక్యం ప్రతి వారం, మా పక్కింటోళ్ళకి చెప్పట్లే, ఎదిరింటోళ్ళకి చెప్పట్లే, నేనే దొరికాను పాస్టర్ గారికి అంటే అది నీ బుద్ధిహీనత, బుద్ధి లేనిడు అని అర్థం. యేసన్న గారు 3 చోట్ల మీటింగ్లు పెట్టాడంట, 3 ప్రాంతాలకి, 3 చోట్లకి నేను వెళ్ళాడంట ఒక ఆయన. ఏంటి యేసన్న గారు అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పే, ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పావంటే, నీకు ఇంకా మారు మనసు లేదని నీతో 3 సార్లు దేవుడు మాట్లాడారా, ఇక నేను మారు మనసు పొందరా అన్నాడంట. అర్థమైంది కదా మీకు? నీకు మారు మనసు లేని మూర్ఖుడివి, 3 సార్లు మాట్లాడాడు దేవుడు నీతో, అందుకని ఇకనైనా మారు మనసు పొందరు బాబు అని చెప్పాడంట. వాక్యం ఎవరి కోసం మాట్లాడేది? మన కోసమే కదా. అందుకని వాక్యానికి అప్పచెప్పుకొని ప్రార్థన చేసుకోండి, దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి. ఎవరు దేవునికి అప్పగించుకుంటారో, అప్పగించుకున్న వాళ్ళు వాక్యానుసారంగా జీవిస్తూ పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరికీ నా దేవుడు స్వాస్థ్యము, సంపదలు, ఆశీర్వాదం, ఐశ్వర్యం అన్నీ నా దేవుడు దేవుని వాక్యానికి అప్పగించుకొని, దేవునికి అప్పగించుకుని పవిత్రమైన మార్గాల్లో నడిచే ప్రతి ఒక్కరికి దేవుడు పరలోక స్వాస్థ్యం ఇచ్చునుగాక. భూలోకపు ఆశీర్వాదాలు దయచేయునుగాక, పరలోకపు దీవెనలు దయచేయునుగాక. అంటే పరలోకంలో కిరీటం ఇస్తాడు, జీవవృక్ష ఫలాలు ఇస్తాడు, పరలోకంలో కొత్త పేరు పెడతాడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఇవన్నీ వాడబారనివి. భూలోక సంపదలు కూడా ఇస్తాడు. కావలసిన ప్రతిదీ దేవునికి అప్పగించుకున్న వాళ్ళందరికీ దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తమ దేహములను దేవునికి అప్పగించుకున్నారు. ఎవరికి అప్పగించుకున్నారు? తమ దేహాన్ని దేవునికి అప్పగించుకొని
రాజాజ్ఞని ధిక్కరించారు. మాట చదవండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వాక్యం. 3:28. నెబుకద్నెజరు అనే రాజు చెప్తున్నాడు, షడ్రాక్, మెషక్, అబేద్నెగో అను వారు వీళ్ళ దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను పంపి తన్ను ఆశ్రయించిన తన దాసులను రక్షించి తమ దేవునికి కాక ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. చాలు. షడ్రక్, మెషక్, అబేద్నెగోని యవనస్తులైన 3 యవనస్తులు తమ దేవునికి కాక ఏ దేవుణ్ణి సేవించమని తమ దేహాల్ని అప్పగించుకున్నారు. ప్రాణాత్మ దేహాల్ని దేవునికి అప్పగించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము సేవిస్తే జీవము గల దేవుణ్ణే సేవిస్తాం. మేము సేవిస్తే పరలోక సంబంధమైన దేవుణ్ణే సేవిస్తాం. మేము సేవిస్తే సృష్టికర్త అయిన దేవుణ్ణి సేవిస్తాం. మీరు ఏమైనా చేసుకోండి, నీ ఎవరికి భయపడం. ప్రియ సహోదరులారా, ఈ ప్రాణాత్మ దేహాల వల్ల దేవునికే మహిమ కలగాలి. ఈ సర్వ శరీరం ద్వారా దేవునికే మహిమ కలగాలి. ప్రాణాత్మ దేహాల ద్వారా దేవునికే మహిమ కలగాలి. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రక్షింపకపోయినా పర్వాలేదు, మేము పరలోకంలో ఉంటామని మాకు తెలుసు అని తమ దేహాల్ని అప్పగించేసుకున్నారు. ఏమీ భయపడలేదు. సర్వశక్తి గల దేవుడు వారిని కాపాడి సంరక్షించి బబులోను దేశంలో వారిని హెచ్చించాడట. ఆ తర్వాత మాటలు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 29వ వాక్యంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలని సేవించుచున్న దేవుణ్ణి ప్రతి ఒక్కరు సేవించాలి. ఎవడైనా విరోధంగా మాట్లాడితే వాడు తుత్తునియలుగా చేయబడతాడు. వాడి ఇల్లు ఎప్పటికీ పెంట కుప్పలాగే ఉంటుంది. బబులోను సంస్థానం అంతటి మీద హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు తలంచి ధ్యానించి వాటి ప్రకారమే నడిచి వాళ్ళు పవిత్రతను కాపాడుకుంటూ బ్రతికారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధంగా బ్రతికారు, దేవుని వాక్యానుసారంగా బ్రతికారు, దేవుని చేతికి అప్పగించుకొని బ్రతికారు. అందుకని దేవుడు ఏం చేశాడు? వాళ్ళని బబులోను సంస్థానం అంతటి మీద హెచ్చించాడు. అధిపతులుగా నియమించి హెచ్చించాడు దేవుడు ఒక రాజు ద్వారా. వాక్యం విన్నారు, వదిలేలా. ధర్మశాస్త్రంలో సంగతులు ధ్యానించారు, వదిలేలా. వాటి ప్రకారం నడిచారు. దేవుని వాక్యానికి అప్పగించుకొని నడిచారు. అందుకని వాళ్ళు బబులోను సంస్థానం మీద అధిపతులుగా హెచ్చించబడ్డారు. బబులోను అనే మాటకు అర్థం ఏంటంటే గందరగోళం అని అర్థం. ఈ గందరగోళపు లోకంలో దేవుడు మిమ్మల్ని అందరినీ హెచ్చించునుగాక. ప్రైజ్ ది లార్డ్. బబులోను అంటే ఏంటి? లోకమంతా గందరగోళమే, పరిస్థితులన్నీ గందరగోళమే. ఎగ్జామ్స్ రాసావా, రిజల్ట్స్ వస్తుంది లేదని గందరగోళం. మధ్యలో ప్రభుత్వాలు చాలా పథకాల్ని ప్రవేశపెట్టారు, చాలా పనులు ప్రవేశపెట్టారు, చాలా విషయాల్ని. కొంతమంది ఇంకా రిజల్ట్స్ రాలేదని ఎగ్జామ్స్ రాసే టయానికి ఏదో ఒక పని చేపడుతున్నారు అధికారులు, గొప్ప వాళ్ళంతా. అందుకని రిజల్ట్స్ వస్తుంది రాదు, గందరగోళంగా ఉందని ఎగ్జామ్ రాసే టయానికి ఏదో పని పెడుతున్నారన్న ప్రభుత్వాలు. మరి ఎగ్జామ్ రాస్తానో లేదో అర్థం కావడం పరిస్థితిలో ఉందని నువ్వు గందరగోళపు లోకంలో జీవిస్తూ నువ్వు గందరగోళ పడిపోతున్నావేమో. ఈ గందరగోళపు లోకంలో, గందరగోళ పరిస్థితుల్లో కూడా నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక, నిన్ను ఘనపరచునుగాక,
నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దేవుడు గొప్ప చేయునుగాక. కుటుంబ పరిస్థితులన్నీ తారుమారైపోతుంటాయి, గందరగోళంగా ఉంటాయి. చదువుతున్న చదువుల్లో కానీ పెద్దల ద్వారా వచ్చేటువంటి ప్రెజర్, అధికారుల ద్వారా, పెద్దల ద్వారా, నడిపించే వాళ్ళ ద్వారా గందరగోళ పరిస్థితులన్నీ. ఎవరు సమాధానంగా లేరు. ఏదో మందిరానికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని వాక్యం వినే వాళ్ళు ఇంటున్నారు, హాయిగా నిద్రపోయి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. లోకంలో ఎన్నో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. మీరు ప్రశాంతంగా దేవుని సన్నిధికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని అందరిని హెచ్చించాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఎవరికి అప్పగించుకోవాలి? మనం దేవునికిని ఆయన కృపావాక్యానికి అప్పగించుకొని పరిశుద్ధంగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఘనపరచునుగాక. గందరగోళపు లోకంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఘనపరచునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్నావా? దేవుడు అత్యధికమైన జయమిస్తాడు. చదువు తగిన మంచి ఉద్యోగాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. మంచి కాలేజీలో మీ పిల్లలకు సీట్లు, ఫ్రీ సీట్లు వచ్చేటట్లుగా దేవుడు సహాయం చేసి వారిని హెచ్చించునుగాక. మీరు చేసే ఉద్యోగాలు చేస్తున్న చోట దేవుడు హెచ్చించునుగాక. వ్యాపారాలు చేస్తున్న చోట హెచ్చించునుగాక. గందరగోళ పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఘనపరచునుగాక. దేవుని చేతికి మీరు అప్పగించుకొని పవిత్రంగా పరిశుద్ధంగా జీవించండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలుని హెచ్చించిన దేవుడు మనలందరినీ వాక్యానికి అప్పగించుకొని, దేవునికి అప్పగించుకొని జీవించే మనలందరినీ హెచ్చించి కాపాడి ఆశీర్వదించునుగాక. రెండోదిగా అపోస్తల కార్యములు. మొదటిగా దేవుని కృపావాక్యానికి దేవునికి అప్పగించుకుంటే దేవుడు స్వాస్థ్యం ఇస్తాడు, హెచ్చిస్తాడు. రెండోదిగా అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 26వ వాక్యం. మరలా చదవండి గట్టిగా. తమను తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు. తమను తాము దేవునికి అప్పగించుకొనిన బర్నబా, పౌలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అప్పగించుకున్న పరిశుద్ధులు బర్నబా, పౌలు. అలాగే 14వ అధ్యాయం 26వ వాక్యం కూడా చదవండి. 14:26 అపోస్తల కార్యములు. ఒక పేపర్ ఇలా దేవుని కృపకు అప్పగించుకొనిన వారై, పౌలు, బర్నబా దేవుని కృపకు అప్పగించుకొనిన వారై గొప్ప సేవ చేశారు. ప్రైజ్ ది లార్డ్. బర్నబా అనే మాటకు అర్థం ఏంటంటే, బర్నబా అనే మాటకి హెచ్చరిక పుత్రుడు. ఎవరు? బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు, స్థిరపరిచేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, సంఘ బిడ్డల్ని సరైన మార్గాల్లో నడిపించేవాడు బర్నబా. హెచ్చరిక పుత్రుడు అనే మాట అపోస్తల కార్యం 4వ అధ్యాయం 36వ వాక్యం చదువుతారు. 4:36. హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా అని పేరు పెట్టారు. చాలా భూమి గలవాడు అండి. దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి అపోస్తలు వెంబడించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 11వ అధ్యాయం 22వ వాక్యం చదువుతారా? అపోస్తల కార్యములు 11:22. బర్నబాను అంతియోకయకు పంపించారు. జాగ్రత్తగానండి. బర్నబాను ఏం చేశారంట? పంపిరి. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనే వలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ శ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు.
బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. సంఘములో ఉండి వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనిరి. అలాగున చేసి బర్నబా సౌలను వారి చేత పెద్దల ఎద్దుకు దాన్ని పంపిరి. అంటే అనేకుల హృదయాల్ని స్థిరపరిచేటువంటి గొప్ప గొప్ప వ్యక్తి బర్నబా. అంటే హెచ్చరించేవాడు, స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు. చూడండి, దేవుని కృపకు అప్పగించుకున్నారు, గొప్ప సేవ చేస్తున్నారు. ఇంకా ఈ బర్నబాలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? సౌలుగా ఉన్నప్పుడు, ఆయన పౌలుగా మారినప్పుడు ఎవరు నమ్మట్లా, ఈడు సౌలే అనుకుంటున్నారు. సౌలు పౌలుగా మారాడు కదండి. మారిపోయిన తర్వాత ఎవరు నమ్మట్లా. అమ్మో, ఈడు నరహంతకుడు, దుర్మార్గుడు, క్రైస్తవ సంఘాలను హింసించిన వాడు, స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపినప్పుడు అక్కడ వస్త్రాలకి కాపలా నిలిచిన వాడు, ఈడు మారాడంటే మీరు నమ్మం, ఇదేదో కొత్త అవతారం ఎత్తినట్టున్నాడు అనుకొని ఎవడు నమ్మకపోతే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తలకు పరిచయం చేశాడు. చప్పట్లు కొడదాము గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మందిరం దగ్గరికి ఎవరైనా వస్తుంటారు, అయ్యా మేము ఈ రాత్రి ఇక్కడ ప్రార్థన చేసుకొని కాస్త రెస్ట్ తీసుకుని వెళ్తాం బాబు అని చెప్తుంటారు. అసలు మీరెవరు అని అడుగుతా నేను. మేమండి పలానా ఊరు నుండి వచ్చామంటే అక్కడ ఎవరైనా మా చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారా అని అడుగుతా. ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఫోన్ చేపిస్తే అప్పుడు నేను మాట్లాడి ఓకే ఉండమని చెప్తాను. అసలు ఎవరు తెలియదంటే మరి ఎవరు తెలియకపోతే ఎలా ఇక్కడ ఉండాలని ఎలా వచ్చారు మీరు అని అడుగుతా. మీ ఇంటికి తెలియని మనుషులు వచ్చారనుకోండి, ఇంట్లోకి చేర్చుకుంటారండి. బంధువులు వస్తేనే లోపలికి తీసుకెళ్ళడానికి 10 సార్లు ఆలోచిస్తుంటారు, ఎప్పుడు పోతాడా ఈడని. పెట్టలేక వాళ్ళని పోషించలేక ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తుంటారు కొంతమంది. అసలు ముక్కు మోహం తెలియని వాడు వస్తే, అదే నరహంతకుడు రవిడి వస్తే, పలానోడు రవిడి నరహంతకుడు అని తెలుసు అని చేర్చుకుంటారండి. ఆ టైంలో బర్నబా పౌలుని దగ్గర చేర్చుకున్నాడంట. అందరూ భయపడుతున్నారు పౌలు అంటే, ఎందుకంటే నా నరహంతకుడు అని తెలుసు. ఆ టైంలో బర్నబా సౌలుని దగ్గరికి తీసుకొని అపోస్తలకు పరిచయం చేశాడు. ఇతను మారాడు, వాస్తవం, రక్షింపబడ్డాడు, ఇతని దర్శనం వేరు, పిలుపు వేరు, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇతను నరహంతకుడు అని మీరు నమ్మొద్దు, ఇతడు దేవుని కోసం భరించి ఒక సాధనం, దేవుని నిమిత్తం శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్న ఒక సాధనం, నా మాట వినండి అని బర్నబా ఎప్పుడైతే అపోస్తలుకి చెప్పాడో ఆయన మాట విన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బర్నబా చెప్పిన మాటలు అపోస్తలు విన్నారు, పేతురు, యోహానులు. పేతురు చాలా పెద్దోడు, ఎవరు చెప్పినా విన్నాడు, కానీ బర్నబా చెప్తే విన్నాడు. ఎందుకంటే అతను హెచ్చరిక పుత్రుడు, స్థిరపరిచేవాడు. తన సంపదల ఆస్తి లెక్క చేయకుండా సేవ కోసం ఇచ్చి స్థిరాస్తులు అమ్మి అపోస్తలు వెంబడించిన గొప్ప మనస్సు గలవాడు. తన కోసం సంపాదించుకొని ఏది భద్రపరచుకోలేదు. నాకు కలిగింది ఏదో అది సమస్తం దేవుని వల్ల కలిగింది, అది దేవుని పరిచర్యకే ఉపయోగించాలని తాను సంపాదించింది అపోస్తల పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఇది సేవలో వాడుకోండి అని చెప్పి వారిని వెంబడించిన గొప్ప మనసు గలవాడు బర్నబా. హెచ్చరిక పుత్రుడు, స్థిరపరిచేవాడు. ఆయన చెప్పిన మాటలు అపోస్తులు నమ్మారు, విన్నారు. ఈ బర్నబా ఎవరంటే దైవ కృపకు అప్పగించుకొని పరిచర్య చేస్తున్నవాడు, సంఘాన్ని హెచ్చరించి స్థిరపరిచేవాడు, అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చి అనేకుల్ని పరిచయం చేసేవాడు. ఒకసారి నేను యేసన్న గారి దగ్గరికి ఒక ఆయన్ని తీసుకొని వెళ్ళా. ఆయన పలానా ప్రాంతంలో ఉంటాడు, ఈయన పలానా
విశ్వాసి వాళ్ళ ప్రాంతంలో దేవుని మందిరం ఏర్పాటు చేయాలని దేవుని సేవ కోసం ఎంతో సహకరించాడంటే, ఒరేయ్ నువ్వు పరిచయం చేసినట్లు ఎవరు చేయట్లేదు ఏంట్రా, నువ్వు బలి పరిచయం చేస్తున్నావు, చాలా సంతోషం రా బ్రదర్, నువ్వు ఎక్కడున్నావు అక్కడ పాస్టర్ గారు కూడా నాకు పరిచయం చేయలేదు, ఈయన మా సేవకుడు నిన్ను పరిచయం చేశాడు, చాలా సంతోషం, జాగ్రత్తగా ఉండండి, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, ఇంకా సేవ కోసం సహకరించే వ్యక్తిగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నానని ఆయనకు ప్రార్థన చేశాడు. ఇంచుమించుగా ఆ రోజుల్లో ₹1,00,000 దేవుని మందిరం కోసం ఇచ్చాడు. ఒక 12 ఏళ్ల క్రితం సంగతి చెప్తాను, 14 సంవత్సరాల క్రితం, 15 ఏళ్ల క్రితం. యేసన్న గారు చాలా సంతోషపడ్డారు అప్పుడు. ప్రియ సహోదరులారా, అపోస్తుల దగ్గర తీసుకొచ్చి పరిచయం చేస్తుంటాడు. నాకు తెలిసిన కొంతమంది ఉంటారు, ముక్కు మోహం తెలియని తీసుకొని వచ్చి అన్న కొంచెం ఈయనకు సహాయం చేయనా, ఈయన కొంచెం సహాయం చేయనా, డబ్బులు ఏమని అంటాడు. అసలు వాళ్ళని పరిచయం చేయరు, వాళ్ళతో వీళ్ళే పరిచయం పెట్టుకొని నా దగ్గర కూడా రానికుండా వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళంటే పంపిస్తారు. ముక్కు మోహం తెలియని తీసుకొని వచ్చి అన్న వీళ్ళు కొంచెం కష్టాలు ఉన్నారు, కొంచెం సాయం చేయనా అని అడుగుతుంటారు. బర్నబా అలా కాదు, దైవ దర్శనం కలిగిన వ్యక్తిని తీసుకొని వచ్చి మీరు ఏం భయపడాల్సిన అక్కర్లేదు, ఈయన దేవుని సేవకుడని వాళ్ళకి పరిచయం చేశాడు అపోస్తులకి. అప్పుడు అపోస్తుల సహవాసంలో ఉండే అనేక విషయాలు తెలుసుకొని పౌలు గారు గొప్ప సేవ చేశాడు. 14 పత్రికలు రాశాడు. చప్పట్లు కొడదాము గట్టిగా. 14 పత్రికలు రాసినటువంటి పౌలు గారైనా, అపోస్తులకు పరిచయం చేసిన బర్నబానైనా దైవ కృపకు అప్పగించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అప్పగించుకున్నారు. బర్నబా ఎక్కడ అతిశయపల్లా పౌలుని పరిచయం చేసింది నేను. నా మాట ఏనండి పాస్టర్ గారు, ఏంటి నేను ఈ మధ్య కనపడట్లేదు, లెక్కలేదంటే మీకు అనుకోవద్దు. నువ్వు దేవునికి అప్పగించుకున్నాడు అయితే అలా మాట్లాడు, గర్వపు మాటలు మాట్లాడవు. 14 పత్రికలు రాసా నేను లేతే అసలు కొరింథీ పత్రిక లేదు, రోమ పత్రిక లేదు, గలతీ పత్రిక లేదు, ఎఫెసీ పత్రిక లేదని అతిశయపడ్డాడు పౌలు గారు. దేవుని చేతికి అప్పగించుకొని తల వంచి పరిచయంలో ముందుకు సాగారు. అందుకని వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయింది. అనేకులను దేవుని కోసం సంపాదించగలిగారు. అన్ని జనులైన మనకు సత్య సువార్త ప్రకటించబడిందంటే పౌలు గారు, అలాగే అపోస్తులు పడిన ప్రయాస, పౌలు గారు పడిన ప్రయాస. బర్నబా రోజు పౌలు గారిని పరిచయం చేయకపోతే అన్ని జనులకు సువార్త లేదు. చాలా మందిని మనం పరిచయం చేస్తుంటాం, అలాగా నేను పరిచయం చేశా, నన్ను గమనించారేంటని గర్వంగా అతిశయంగా మనం ప్రవర్తించకూడదు. రోజు తల ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థించాను, కృపకు అప్పగించుకోండి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా ఆశీర్వదించి ఘనపరచునుగాక. మీ ద్వారా అనేక ఘనకార్యాలు దేవుడు జరిగించునుగాక. మీ ద్వారా అనేకుల్ని దేవుడు స్థిరపరచునుగాక. నా ద్వారా మీ ద్వారా అనేకులు స్థిరపడాలి, హెచ్చరించబడాలి, సరిచేయబడాలి. మన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరగాలి. దేవుడు జరిగించబోతున్నాడు. నీకు నీ కుటుంబానికే కాదు, దేశమంతటికి ప్రయోజనకరంగా మారాలి. నమ్ముతున్నారండి? మీరు మీ ఒక్క ఇంటికే కాదు, సమాజంలో అనేకులకు ప్రయోజనపడాలి. ఈ రాష్ట్రానికే మనం ప్రయోజనకరులుగా మారుదాం గాక. మన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించును గాక. కృపావాక్యానికి అప్పగించుకోండి, దేవుని స్వాస్థ్యం అనుభవిస్తారు. దేవుని కృపకు అప్పగించుకోండి, మీ ద్వారా దేవుడు ఘన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. చివరికి ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను అర్పణగా బలిగా దేవునికి అప్పగించుకున్నాడు. యేసయ్య అప్పగించుకున్నాడు. నా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అని చెప్పి ప్రార్థన చేసి ప్రాణం విడిచాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువే తండ్రి చేతికి అప్పగించుకొని ప్రార్థన చేసుకున్నాడు కదా. తండ్రి చేతికి అప్పగించుకొని ప్రాణం విడిచిన యేసయ్యని పరలోకపు తండ్రి వదిలిపెట్టాడా? వదల్లా. పాతాళం దాకా తీసుకెళ్ళి
అక్కడ పరిశుద్ధుల చెరను తీసుకొని పరదేశికి తీసుకొని వెళ్ళేటట్లుగా ఒక గొప్ప పరిచర్య జరిగించాడు. తండ్రి చేతికి అప్పగించుకున్న యేసయ్యని పరలోక తండ్రి వదిలేశాడా? వదలలేదు. పరిశుద్ధాత్మ శక్తితో నింపి సమాధి గుండెను చీల్చుకొని సజీవంగా లేపేటువంటి పునరుద్ధానపు శక్తినిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని చేతికి అప్పగించుకోండి. నీ ద్వారా అనేకుల జీవితాలు పరిమళ వాసనగా మారును గాక. దేవుని చేతికి అప్పగించుకోండి, గొప్ప పరిచర్య మన ద్వారా జరిగించును గాక. దేవుని చేతికి అప్పగించుకోండి, మరణాన్ని జయించే శక్తిని మనం పొందుదుము గాక. ఒక రోజున సమాధి గుండెను చీల్చుకొని మర్త్యమైన ఈ దేహం అమర్త్యతను ధరించుకొని పునరుద్ధానం శక్తి చేత నింపబడి మృతులలో నుండి సజీవులంగా లేపబడి మేఘమండలం మీద పరలోక రాజ్యానికి తండ్రి సన్నిధికి వెళ్ళిపోయి సదాకాలం అక్కడ దేవుని సన్నిధిలో మనం ఉండబోతున్నాం. నా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అని ప్రార్థన చేసుకొని దైవ చిత్తానుసారంగా నడవండి. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం కూడా చదువుతారా? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలని ప్రస్తుతం దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తనను తాను అప్పగించుకున్నాడు. జాగ్రత్తగానండి. దుష్ట కాలములో నుండి మనల్ని విడిపించాలని ఆయన తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. ఎవరైనా ఎలాంటి పని చేస్తారండి? నువ్వు దుష్టత్వంలో ఉంటే, నువ్వు నశించిపోతుంటే నీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలడా? తప్పించుకొని వెళ్ళేవాళ్ళు కానీ ప్రాణం పెట్టలేరు. కానీ యేసయ్య మన కోసం అప్పగించుకున్నాడు, మనల్ని దుష్టత్వం నుండి విడిపించాలని. అందుకని పరలోకపు తండ్రి ఆయన్ని మరణం బంధించకుండా విడిపించాడు. నీతిగల న్యాయాధిపతికి యేసయ్య అప్పగించుకున్నట్టుగా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడి ఉంటుంది. చదవండి. 1 పేతురు పత్రిక. దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. మన ప్రయోజనం కోసం, మనం దుష్టత్వం నుండి విడిపించే దానికోసం ఆయన అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న యేసయ్యని పరలోకపు తండ్రి వదిలిపెట్టకుండా పునరుద్ధానపు శక్తి చేత నింపి పరలోక రాజ్యంలో అన్ని నామాల కంటే ఆయన నామం ఘనమైందిగా ఎంచబడేటట్టుగా భూలోకంలో పరలోకంలో యేసయ్య నామాన్ని దేవుడు హెచ్చించాడు. ప్రధానుల కంటే, దేవదూతల కంటే, అందరికంటే ఎక్కువగా హెచ్చించాడు. ప్రియ సహోదరులారా, నేను చెప్పే మాట, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. ప్రధానుల కంటే దేవుడు ఎక్కువగా మిమ్మల్ని ఘనపరచునుగాక. అధికారుల కంటే, దేవదూతల కంటే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మరణం మనల్ని బంధించదు. ఒక రోజున సజీవులంగా లేపబడి పరలోక రాజ్యానికి ఆయనతో కూడా మనం వెళ్ళిపోయి సదాకాలం ఆయన సన్నిధిలో ఉంటాం. దేవునికి అప్పగించుకున్న వాళ్ళు పరిశుద్ధంగా, దేవుని వాక్యానికి అప్పగించుకున్న వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తే స్వాస్థ్యం ఇస్తాడు. అలాగే కృపావాక్యానికి అప్పగించుకుంటే మన ద్వారా ఘన కార్యాలు జరిగిస్తాడు. 3వదిగా దేవునికి అప్పగించుకుంటే ఒక రోజున మహిమగా మార్చబడి మహిమలో చేర్చబడతాం. కనుక మీ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా అప్పగించుకోకుండా నీతికి సాధనాలుగా ఉండుటకు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. ఆశీర్వదించబడి హెచ్చించబడుదురుగాక. మీ ద్వారా ఘనకార్యాలు జరిగి మీరు అనేకులకు ప్రయోజనకరులుగా, అనేకులకు ఆశీర్వాద కారకులుగా, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీకు కలిగిన సమస్తం అనేకులకు ఆశీర్వాద కారణంగా, ప్రయోజనకరంగా మారునుగాక. దేవునికి అప్పగించుకున్న వాళ్ళు ఎవడు మరణం ఏది బంధించలేదు. మరొక రోజున సజీవులుగా లేపబడి ప్రభుని ఎదుర్కొని సదాకాలం దేవునితో ఉందరుగాక. కనుక మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ మోకరించి తలలో వంచి కళ్ళు పెట్టి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.